అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఎప్పుడూ చెప్తున్నట్టుగానే వసంత పంచమికి మరికొన్ని పరిహారాలు చెప్తాను. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోండి. ఫిబ్రవరి 2వ తారీఖున వసంత పంచమి నాడు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే విపరీతమైనటువంటి ధనం కలిసొస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి చెడు కర్మ తొలగిపోతుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు అని చెప్తారు. వసంత పంచమి రోజు స్నానం చేసేటప్పుడు వీలైతే నదీ స్నానం చేయండి. ఆ అవకాశం లేకపోతే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకరీత్యా వచ్చే దోషాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు సరస్వతీ మాతని లేదా లక్ష్మీదేవిని పూజించాలి అని చెప్పి అనుకున్నాం కదా. ఇలా పూజించుకోవడం వల్ల పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారనమాట. వాళ్ళకి నత్తి మాట్లాడలేకపోవడం, ఈ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, ఇలాంటివన్నీ పోయి వాళ్ళకి అన్ని రకాలుగా కలిసొస్తుంది. వసంత పంచమి రోజున మన పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న పిండి దీపం వెలిగించి పెట్టండి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అన్ని దీపాల కంటే కూడా పిండి దీపం చాలా శ్రేష్టమైంది. అది కూడా మనకు తెలుసు. అందులోనూ మాఘమాసంలో వచ్చే వసంత పంచమి నాడు లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల యొక్క కర్మలు తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఒక చిన్న నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క నివేదించండి. అంతకంటే మీరు ఏమి చెయ్యొద్దు. ఒక మంత్రాన్ని, శక్తివంతమైనటువంటి మంత్రాన్ని గనక చదివితే అది మనలో ఉన్నటువంటి కర్మలు తొలగించి చక్కగా లక్ష్మీదేవి అలాగే సరస్వతీదేవి యొక్క ఆశీర్వాదంతో మన ఇంట్లో దరిద్రం పోతుందన్నమాట. ఆ శక్తివంతమైనటువంటి మంత్రం ఏమిటంటే ఓం వాగ్వాదిన్యై స్వాహ. ఇది చాలా శక్తివంతమైనటువంటి మంత్రం. అమ్మవారి ముందు దీపం వెలిగించగానే ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి చాలు. జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. అలాగే వసంత పంచమి నాడు పిల్లల పుస్తకాలని చక్కగా పసుపు బొట్లు పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోమనండి. దాంతో వాళ్ళకు కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల వాళ్ళకి చదవాలన్నటువంటి ఉత్సుకత, ధ్యాస, ఆ మోటివేషన్ కలిగి వెంటనే వాళ్ళు చదవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి మార్కులు సాధిస్తారు. అలాగే స్వస్తిక్ గుర్తు అంటే చాలా మంచిది కదా. మన ఇంటి ప్రధాన ద్వారం మీద గంధంతో స్వస్తిక్ గుర్తుని గీసుకుంటే చాలా మంచిది. ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అంటూ పురాణ వచనం. అప్పుల సమస్యలతో బాధపడేవారు, డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వసంత పంచమి రోజున 2 లవంగాలను ఒక కాగితంలో చుట్టి మన పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకుంటే కాస్త నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ క్రమంగా వస్తుందన్నమాట. అలాగే 5 లవంగాలు, 5 యాలకులు, 2 కర్పూర బిళ్ళలు ఇవన్నీ కూడా ఒక చిన్న గిన్నె లాంటి దాంట్లో వేసి కాలిస్తే వీటి నుంచి వచ్చే పొగ ఇల్లంతా ధూపం వేసినట్టుగా వేసుకోవాలన్నమాట. ఇలా వేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ధూపం అంటే. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది అంటూ చెప్తారు. అలాగే వసంత పంచమి నాడు ముఖ్యంగా పేద విద్యార్థులకు ఎవరైతే పుస్తకాలు దానం చేస్తారో వాళ్ళకి జీవితంలో ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఈ వసంత పంచమి నాడు ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలన్నీ చేసుకుంటూ ఆ రోజున వీలైతే పసుపు రంగు దుస్తులనే ధరించండి. పసుపు రంగు వస్తువులనే చూడండి. ఎక్కువసేపు అరటిపండు పచ్చగా ఉంటుంది కదా, అలాగా పసుపు రంగు వస్తువులనే చూడండి. పసుపు రంగు దుస్తువులనే ధరించండి. కాళ్ళకి పసుపు రాసుకోండి. ఇలా మనకి కళ్ళ ఎదురుగుండగా పసుపు అన్నది కనబడేలా ఉంచుకుంటే చాలా మంచిది. ఇలాగే ఈ వసంత పంచమి నాడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా అది అమావాస్య నాడు చేసుకున్న రెమెడీ చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది అని చెప్పి ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్పారు ఇప్పుడే. లక్ష్మీదేవి పటం ముందు 5 తమలపాకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆ తమలపాకులను తీసి బీరువాలో పెట్టుకోండి. ధనాకర్షణకి తమలపాకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఇది శక్తివంతమైనటువంటి పరిహారం. కానీ చూసుకుంటూ ఉండండి. ఆ తమలపాకులు కుళ్ళిపోకుండా చూసుకోండి. అంటే శుభ్రంగా తడి లేకుండా తుడిచేసి అప్పుడు మీరు ఇది చేయవలసి ఉంటుంది. మహా అయితే కొంచెం వడిలిపోతాయి అంతే తప్పితే అవి
కుళ్ళకుండా ఉండేలాగా చూసుకోండి. ఎప్పుడూ అనుకున్నట్టుగానే గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మాఘమాసంలో వస్తున్నటువంటి ఈ వసంత పంచమి ఆధారంగా గోమాతకు ఆహారాన్ని సమర్పిస్తే మన కర్మక్షయం, కర్మలు తగ్గుతాయి, కోటి జన్మల పుణ్య ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రవచనం. సకల దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఆ రోజు గోవుని ఏదో రకంగా గోసేవ చేసుకుంటే చాలా మంచిది. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.